హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లోకేష్ రోస్టక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే విప్రో ఈస్ హైరింగ్ ఫర్ బ్యాక్ ఎండ్ ఆపరేషన్ ప్రాసెస్ రోల్. చెన్నై లొకేషన్ అయితే ఉంది. కోయంబత్తూర్ అని చెప్పి అయితే ఉంది. కోయంబత్తూర్, చెన్నై అని అయితే ఉంది. బీఈ బీటెక్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పొజిషన్ అయితే మెన్షన్ చేశారు. ద క్యాండిడేట్ విచ్ లెస్ దాన్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కెన్ ఓన్లీ కన్సిడర్ ఫర్ దిస్ పొజిషన్ అని చెప్పి అయితే ఉన్నారు. ఎడ్యుకేషన్ వచ్చి ఓన్లీ ఆర్ట్స్ అండ్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క ఆపర్చునిటీ అండి. గ్రాడ్యుయేట్స్ షుడ్ హ్యావ్ ఏ ప్యాషన్ డిగ్రీ, ప్రొఫెషనల్ డిగ్రీ సర్టిఫికేట్ అండ్ ఎలిజిబుల్ ఫర్ ద అప్లికేషన్ అండ్ ఆ సర్టిఫికేట్ అనేవి ఉండాలి అంటున్నాడు. జాబ్ టైటిల్ వచ్చి బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ అని అయితే ఉంది. అసోసియేట్ ఎడ్యుకేషన్ అని అయితే ఉంది. క్వాలిఫికేషన్ వచ్చి బీకాము, బీఏ, బీబీఏ ఆర్ బీఎస్సీ ఎక్సెప్ట్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్. అంటే ఇది ఒక ప్యూర్గా డిగ్రీ రిలేటెడ్ స్టూడెంట్స్ కోసం అయితే ఇదైతే ఉందండి ఆపర్చునిటీ. షిఫ్ట్ టైమింగ్స్ వచ్చి 5:30 to 3:30. ఓన్లీ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ అని చెప్పి అయితే ఉన్నాడు. మండే టు ఫ్రైడే. వర్క్ లొకేషన్ విప్రో సిడిసి అని చెప్పి అయితే ఇక్కడ వర్క్ లొకేషన్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి ఇంటర్వ్యూ రౌండ్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చి అసెస్మెంట్ ఉంటుంది, ఇన్ ఆఫీస్ లొకేషన్ అని అయితే మెన్షన్ చేశారు. రెండు వచ్చి మేనేజరల్ రౌండ్ అండి, ఫేస్ టు ఫేస్ రౌండ్ అనేది ఉంటుంది. థర్డ్ వచ్చి హెచ్ఆర్ డిస్కషన్ అనేది ఉంటుంది. ప్రిఫర్డ్ ఎక్స్పీరియన్స్ వచ్చి బ్యాక్ ఆఫీసు కస్టమర్ సపోర్ట్ ఆర్ సిమిలర్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. అంటే ఇది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, గోత్రూ అవ్వండి అన్నిటికీ. ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయండి. నేము, ఈమెయిల్ ఐడి, ప్రైమరీ కాంటాక్ట్ నెంబరు, జెండరు, లొకేషను, అంటే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, కరెంటు సిటీ, ఇది మీరు ఎక్కడున్నారు అనేదని, అదర్సా లేదంటే మీరు చెన్నైలోనే ఉన్నారా ఏంటి అని ఫుల్ అడ్రస్ విత్ పిన్ కోడ్, హైయెస్ట్ బ్యాక్గ్రౌండ్ క్వాలిఫికేషన్ ఏముంది అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. మీ బ్రాంచ్ నేము, ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్, కాలేజ్ నేము, యూనివర్సిటీ నేము, డాక్యుమెంట్స్ అంటే ఏముంది మీ దగ్గర, డిగ్రీ సర్టిఫికేట్ ఉందా, అవన్నీ మీరు అప్లై చేయాల్సి వస్తుంది అనమాట. టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 3 years, జీరో ఫ్రెషర్గా ఉన్నారా అనేది మీరు మెన్షన్ చేయాలా. ఇక్కడ మీరు నైట్ షిఫ్ట్స్ విల్లింగ్గా ఉన్నారా అనేది మెన్షన్ చేసుకోవాలి. మీ ఆర్గనైజేషన్లో మీ ప్రీవియస్ రోల్ ఏంటి అనేది అయితే కూడా మీరు మెన్షన్ చేయాలి. కరెంట్ టేక్ హోమ్ అంటే మీరు ఎంత టేక్ హోమ్ శాలరీ తీసుకుంటున్నారు అనేది మెన్షన్ చేయాలి. మోడ్ ఆఫ్ ద శాలరీ అనేది మీరు మెన్షన్ చేసుకోవాలి. లాస్ట్ డే ఆఫ్ కరెంట్ ఆర్ ప్రీవియస్ లాస్ట్ డే ఇప్పుడు మీరు అనేది తీసుకోవాలి. డూ హ్యావ్ ఎ ప్రూఫ్ ఆర్ రిలీవింగ్ లెటర్ అనేది ఉందా లేదా అనేది చూసుకోవాలి. హౌ మెనీ నోటీస్ పీరియడ్ టు సర్వ్ ద, మీ నోటీస్ పీరియడ్ ఏంటి అనేది సర్వ్ చేసుకోవాలి. ఆర్ యూ రెడీ టు సర్వ్ ద ఆర్గ్యుమెంట్